లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణలో టీఆర్ఎస్ వ్యతిరేకత పెరుగుతోందన్న చంద్రబాబు గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 49% మంది అవునని 51% మంది కాదన్నారు. మరి వారి సర్వేతో చూస్తే మీకు అసలు ఏమి హోప్సే కనపట్లేదు కదా, ఏమంటారు అజయ్ గారు? అదే అంటే నేను ఈ సర్వేల విధానం గురించి కూడా మీకు ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్ని సర్వేలు నిజంగా ఎన్నికల తర్వాత నిజాలైనవి అనేది కూడా మనం గతంలో అనేక సర్వేలు చూసాం. నేను సోదరుడు రాజేశ్వర రెడ్డి గారికి కూడా ఏంటంటే ఈ సర్వేల మీద ఆధారపడి మీరు దయచేసి అంత లైట్గా ఎలక్షన్లు తీసుకోకండి, సీరియస్గా ఉండబోతున్నాయి ఎలక్షన్లు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇవాళ రోజున బ్యాంకర్లు లేకపోతే బ్యాంకర్ల చైర్మన్లు లేకపోతే ఆ పదవులు మీ అయ్యే జాగీర్లు కాదా అనే పరిస్థితికి మీరు మంత్రులు వెళ్ళి అడుగుతున్నారు, ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే మీ స్కీమ్లు కింద ఇంప్లిమెంట్ కాలేని పరిస్థితుల్లో మీకు అసహనంతో మీరు మాట్లాడే పరిస్థితి వాళ్ళ మంత్రుల్లో. ఇవాళ సంవత్సరంన్నర తర్వాత రుణమాఫీ సరిగ్గా జరగట్లేదు కాబట్టి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు అనుకున్న ఏదైతే రుణమాఫీ ఉందో అది పూర్తిగా ఇంప్లిమెంట్ కావట్లేదని మేము చెప్తే ఫస్ట్ ఏమో రాజకీయం అన్నారు, రైతులు అసలు ఆత్మహత్యలు లేవన్నారు. ఇవాళ జరుగుతున్నాయని మీరే ఒప్పుకుంటున్నారు. నిన్న విత్తన కాంగ్రెస్ లో పోచారం శ్రీనివాసరెడ్డి గారు గంటకు ఒక రైతు చనిపోతున్నాడని ఆయన సార్ అంటే మన దగ్గర యావరేజ్ రోజుకు 10 మంది చనిపోతా ఉన్నారు. అంటే యావరేజ్ 2 గంటలు 10 మంది పేపర్ చదువు ప్రతి పని కాదు కదా, రోజు 10 మంది చనిపోతా ఉన్నారు. రోజు 10 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారో లేదా ఇక్కడ ఇక మీరు లెక్కలు చెప్పితే ఎవరేం చేస్తారు? మిమ్మల్ని మీరు దయచేసి చనిపోయిన వాళ్ళే మళ్ళీ చనిపోయినట్టు ఇవ్వండి, పర్వాలేదు. చనిపోయిన మళ్ళీ చనిపోయినట్టు ఊరుకుంటారా వాళ్ళు? ఊళ్ళో ఉన్నోళ్ళు అట్లా మీరు అంతా ఇట్లా లైటర్ లైన్ లో తీసుకున్నారు కాబట్టి ఇవాళ రోజున రైతులు ఆత్మహత్యల విషయంలో కొన్ని నిజాలు ఉండొచ్చు కానీ కొన్ని ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా సార్లు చూసాం కదా, ఏ రకంగా పోయినా కూడా పక్కన కాగితం పెడితే అయిపోయి అట్లా కూడా మరి అట్లాంటప్పుడు మరి ఇక్కడ ఈ రైతు మరి ఏ రకంగా చనిపోయినా కూడా ఆ రోజు నేను తెలంగాణ ఉద్యమంలో దగ్గరికి వెళ్ళి అని చెప్పి దగ్గర అయిపోయారు. మరి దానికి వారు సమాధానం చెప్పారు. నేనంటే మాత్రం తక్కువ ఆ రోజుల్లో పంచుతామని కాంగ్రెస్ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తామని తిరిగారు, తిరిగి మీరు అయితే దొరకలేదు అనుకుంటా సార్. ఎప్పుడైనా సరే బాధితులకి చేయూతనివ్వాలనే పద్ధతి మాది, కండవాళ్ళు కప్పి పబ్బం గడుపుకునే పద్ధతి వేరే పార్టీది. మేము ఇవాళ కూడా చెప్తున్నాం. మేము వాళ్ళకి ఏమంటున్నాం అంటే ఒకవేళ 81% మీకు సర్వేలు రిపోర్ట్లు ఉన్నాయని చెప్పి మీరంతా ధీమాగా కాన్ఫిడెంట్ మేము జయించలేదు, మీరు జయించలేదంటే ఇక మీరు జయించకపోయినా అదేంటంటే ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వం మీద ఎలా ఉందనే దానిలో 80% ఉందని చెప్పేసి ఇండిపెండెంట్ సంస్థలు ఇచ్చిన ఇవాళ 80% వన్ సైడెడ్ గా ఒక పార్టీకి గానీ లేకపోతే ప్రభుత్వాలకు గానీ ఓట్లు పడే పరిస్థితి నాకు తెలిసి అయితే చేసిన సర్వేలో 80% ఈ ప్రభుత్వం మీద పాజిటివ్ గా ఉంటే 55% ఎలక్షన్ లో ఓటింగ్ గురించి ఉన్నది తప్ప 80% మా కోట్లు వస్తున్నాయి. 24.5% కాంగ్రెస్ కు ఉన్నది, 30% క్లియర్ మార్జిన్ ఉంది. నేనేమంటున్నానంటే రాజేశ్వర రెడ్డి గారికి లేకపోతే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఒక అద్భుతమైన ఇది ఉన్నది. ఏంటంటే విద్య ఏంటంటే ప్రజల్ని మెస్మరైజ్ చేసి ఇంకా ఇట్లనే ఉందని చెప్పి నమ్మించడానికి అని చెప్పి రేపు రాబోయే ఎన్నికల్లో ఇట్లాంటిది ఇప్పుడు అంత జరుగుతా ఉంది. మీ కళ్ళెదురుగా మీ సర్వేలోనేమో మరి 55% 40% ఇది కూడా మీది సర్వేలు అయినా కూడా ప్రజల నాడీని పూర్తిగా పట్టుకుని మీకు అప్పచెప్పి మీకు చెప్తే మీరు ఒకవేళ దాని వల్ల మీకు లబ్ధి చెందితే ఓకే ఫైన్, కానీ దీనివల్ల మీరు రేపు నష్టపోతా ఉన్నారు. మేము ఆనందం సార్, ఆనందం సంతోషం కలిగే విషయం కూడా చెప్పనియాలి. భద్రయ్య గారు దేవరకొండ నుంచి. భద్రయ్య గారు నమస్కారం, మాట్లాడండి. భద్రయ్య గారు నమస్కారం, మాట్లాడండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం.
నమస్కారం. అందులో మా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి ప్రత్యేక నమస్కారం సార్. నమస్తే భద్రయ్య గారు. నమస్తే. మిగతా వాళ్ళకి మామూలు నమస్కారాలు, ఆయన ప్రత్యేక నమస్కారాలు. మా ఎమ్మెల్సీ ఓకే రైట్ సార్, ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నది. వరంగల్ లో ఇంకో బై ఎలక్షన్ లో ఖచ్చితంగా గెలిస్తే దాంట్లో సందేహం లేదు. 18 నెలలే టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా గెలిస్తే దాంట్లో సందేహం లేదు. క్లారిటీ ఉంది అట్లా. నా ఒక విన్నపం సార్, కేసీఆర్ గారి ఆలోచనలన్నీ మంచిగున్నాయి. ఆలోచనలు ఇంప్లిమెంటేషన్ చేస్తే మనమైతే తెలంగాణను కోరుకున్నామో, బంగారు తెలంగాణను కోరుకున్నామో, అది ఆచరణ చేయవలసిన బాధ్యత మాత్రం ఈ గవర్నమెంట్ మీద ఉంది సార్. సార్ కేసీఆర్ గారు సార్ ఖచ్చితంగా చేస్తారు భద్రయ్య గారు, అందులో డౌట్ లేదు. కొద్దిగా కేసీఆర్ గారు ఒక్క రిక్వెస్ట్ చిన్న మాట కంప్లీట్ చేయండి, మరి కంప్లీట్ చేయండి. నా చిన్న ఒపీనియన్, అది కరెక్టా కాదు. ఈ మీ చర్చలలో పబ్లిక్ ను కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే మీరు పార్టీల వాళ్ళని మాట్లాడుతున్నారు కదా, ఎందుకంటే ఏం చేయాలా? మీరు మాట్లాడుతున్నారంటే మీకు అవకాశం ఇచ్చారు కదా, మాట్లాడుతూనే ఇంకా ఇన్వాల్వ్ చేయాలంటే నేనేం చేయాలా? ఫోన్ లైన్ లో చర్చల్లో పాల్గొనే న్యూస్ వాచ్ అనేది ఓన్లీ ఎన్టీవీలోనే ఉండదు, మీరు గమనించండి. ఓకే రైట్. ఇప్పుడు ఒకటి చాలా పెద్ద చెప్తున్నారు, కానీ యాక్చువల్ గా ఇవాళ వరంగల్ ఎలక్షన్ ఎందుకు వచ్చిందనే విషయం అక్కడ ప్రజలలో మీరు ఇక్కడ మనం మాట్లాడుకునే దానికి క్షేత్రస్థాయిలో వాళ్ళ ఆలోచన విధానం. అందుకనే అసలు వరంగల్ 7 కాన్స్టిట్యున్సీలో అసలు ఎలక్షన్ ఎందుకు వచ్చిందనే విషయము మనం మాట్లాడుకోకపోతే అసలు ఎలక్షన్ కి బేసే లేదు. కడియం శ్రీహరి గారిని ఏ రాజకీయ కారణాలతోటి మళ్ళీ ఆ దళిత కోణం అవన్నిట్లలో రాజయ్య గారిని తీసిన సందర్భంలో ఇది ఫోర్సిబుల్ ఎలక్షన్. వరంగల్ ప్రజలకు నిజంగా ఎలక్షన్ అవసరం లేకుండా, ఆడ ఈ ఖర్చు అవసరం లేకుండా, ఇప్పుడున్న పరిస్థితులలో మళ్ళీ రాజకీయాలు రెచ్చగొట్టి అక్కడ పరిస్థితులు అభివృద్ధి పూర్తిగా కనీసం 2-3 నెలల పాటు ఆగిపోయే పరిస్థితి అవసరం లేకుండే ఈ పరిస్థితి కల్పించి టీఆర్ఎస్ పార్టీ. ఇంతకుముందు వారు రాజీనామా చేసింది కాబట్టి మెదక్లు అయింది, సరే ఒక డిఫరెంట్ కేసు. ఇక్కడ మాత్రం అవసరం లేని ఎలక్షన్ తీసుకొచ్చారనే విషయం ప్రజల్లో ఉంది. దాంట్లో కూడా మళ్ళీ ఎవరిని తీసుకొచ్చారు, దళితుడా కాదా అని చెప్పేసి అనేక సార్లు వివాదాస్పదమైనటువంటి విషయంలో ఉన్నటువంటి కడియం శ్రీహరి గారిని ఇక్కడ తీసుకురావడం కోసము రాజయ్య గారు 40 సంవత్సరాలు నేను కాదనలేదండి, మిత్రపక్షంగా ఉన్నంతసేపు బాగానే ఉన్నాను. నేను ఎప్పుడు కూడా ఒక వాదనలో ఏదైతే వసుగు కాదు, నేను విశ్లేషణ గురించి మాట్లాడుతా ఉన్నాను. నేను మాట్లాడలేదు మీ పార్టీలో అవసరం లేదు మీరంటే ఎట్లయితుంది. ప్రజల్లో ఉన్నటువంటి వాతావరణం గురించి అంటే రాజయ్య గారిని ఎందుకు పక్కన పెట్టారు, దళిత ముఖ్యమంత్రిని చేయలేదు, దానికి కులానికి ఆపాదించడం ధర్మం కాదు. నేను ధర్మం అవునా కాదా నేను చెప్పలేదు, నేను మాట్లాడలేదు. ఇది టీఆర్ఎస్ పార్టీలో లోకల్ వాళ్ళు మాట్లాడారు. నేను ముందే చెప్పాను, క్షేత్రస్థాయిలో ఉన్న ఆలోచన విధానము పబ్లిక్ మూడ్ డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే రాజయ్య గారిని రన్నింగ్ కామెంటరీ ఇస్తే నేను ఇవ్వాల్సి వస్తుంది. రాజయ్య గారు తీసినప్పుడు ఏ కారణం చేత రాజయ్య గారిని తీసామనే విషయం ఇవాళ వరకు స్పష్టత ఇవ్వలేదు. 100% అక్కడ ఉన్నటువంటి రైతులలో, ప్రత్యేకించి యువకులలో, ఆ వర్గానికి చెందిన వాళ్ళలో పూర్తి స్థాయి ఆలోచన ఉంది. ఎందుకు తీశారు, ఆయనకు అన్యాయం చేశారు కాబట్టి ఒకళ్ళని అందరం ఎక్కించడం కోసం ఇంకొకళ్ళు తొక్కారా, మీ రాజకీయ కారణాలకు. అంటే ఇది ఫోర్సిబుల్ ఎలక్షన్ కాబట్టి ఈ పాయింట్ చాలా బలంగా ఉంది. అది మనం మొత్తంగా విస్మరించి మాకంతా 80% ఉందంటే 20% మీకు మెజారిటీ తగ్గబోతుందని అనుకుంటారా? 3.9 lakhs మళ్ళీ వచ్చే అవకాశం లేదు ఏ విధంగా అనుకుంటున్నారు? కాబట్టి ఖచ్చితంగా వరంగల్లో ది బెస్ట్ ఆల్టర్నేటివ్ కోసం చూస్తా ఉన్నారు. బీజేపీ గెలవాలని చెప్పట్లేదు. ఏపీ ఇష్యూ కూడా ఒకసారి రాధామణి గారు సికింద్రాబాద్ నుంచి. నమస్కారం అమ్మ, మాట్లాడండి. హలో, ఉన్నందుకు నమస్కారం అండి. మాట్లాడండి ప్లీజ్. అసలు మనది లౌకిక రాజ్యమా కాదా అని ఇప్పుడు అనుమానం వస్తుంది. మన రాజ్యాంగంలో మనది లౌకిక రాజ్యం, కానీ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే అన్ని మతపరమైన కార్యక్రమాలు లాగా ఉన్నాయి. అంటే అధికారిక కార్యక్రమాలు మతపరంగా ఉండకూడదు, అది లౌకిక తత్వంతో ఉండాలి. అసలు ఇప్పటి నాయకులు ప్రజలకు ఏమి సందేశం ఇవ్వబోతున్నారు, యూత్కి ఏమి ఇవ్వబోతున్నారు, మన దేశాన్ని ఇంకా వెనక్కి తీసుకెళ్తున్నారా? ప్రతిదాన్ని మతంతో కూడినట్టుగా పూజా కార్యక్రమాలు ఏ విధంగా అయినా సరే చేస్తూ మతమౌఢ్యంలో కొట్టుకు తాగమని యూత్ ని ప్రేరేపిస్తున్నారా అనిపిస్తుంది. కానీ వాళ్ళకి నిజాయితీగా, నాయకులు నిజాయితీగా ఉండాలి, మతాన్ని రాజకీయాన్ని కలపకూడదు అనేది ఎప్పటి నుంచో ఉన్న విషయం. అయినా కూడా మీరు మాట్లాడారు కరెక్టే, కానీ ఇప్పుడు సందేశాలు ఇచ్చే పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉండలేదు కదా. వాళ్ళ గొడవలు, వాళ్ళ కథ, వాళ్ళ దాని అంతా మాట్లాడితే మళ్ళీ మనం తిడతారు. కానీ దాని వరకు వద్దులేమ్మా, మీరు చెప్పింది వాస్తవమే, కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఉండట్లేదు. అట్లా ఉండాలని ఆకాంక్షిద్దాం. రైట్.
ఈ రోజున వరంగల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏవి భూమికగా వాళ్ళు చూస్తారంటే ప్రజలకు నిజంగా ఈ ప్రభుత్వం అందిస్తుందా లేదనేది ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళకు అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, వెల్ఫేర్ క్యాస్ట్ ఇష్యూ అనేది క్యాస్ట్ అనేది ఈ రోజు ఏదైనా కూడా రాజకీయ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎలక్షన్ లో ఒక క్యాండిడేట్స్ పెడుతున్నప్పుడు క్యాండిడేట్స్ గుణగణాలతో పాటు పార్టీ గానీ ఇది ఎంపీగా కాబట్టి ఈ రోజు మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. నేషనల్ వైడ్ జరిగే ఎన్నిక కాబట్టి ఇది మోడీకి పరీక్ష. మా కేసీఆర్ గారి పరీక్ష అంటే మోడీకి పరీక్ష. ఒకవేళ ఓడిపోయినట్లయితే మోడీకి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. మేము తీసుకుంటాం రెస్పాన్సిబిలిటీ. ఓటు మెజారిటీ తగ్గిన బీజేపీ ఛాలెంజ్ చేస్తున్నాం. ఛాలెంజ్ చేస్తున్నాం. మోడీ ఒక్క ఓటు తగ్గిన తెలంగాణలో పోటీ పడి ఈ రోజు మీరంటే మీరు పోటీ చేయమంటున్నారు. తెలుగుదేశం మా పార్టీలో తెలుగుదేశం చేతులు ఎత్తేసి కలిసి పోటీ చేస్తున్నాం. అవకాశం లేదు. గత 15 నెలలుగా జరిగిన ఒక్క ఎన్నికల్లో కూడా టీడీపీ పార్టీ పోటీ చేసిందా మీరు చెప్పండి. ఏ ఉప ఎన్నిక మీరు స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకోండి. మేము పోటీలో ఉన్నామా పోటీలో లేదు. మీరు ఇంత ముందు గెలిచిన సీట్లో గెలవడం కోసమే నరేంద్ర మోడీ గారి పేరు తెచ్చుకుంటున్నారు. మీరు మెజారిటీ తగ్గితే ఓడిపోయినట్టు మీ సిట్టింగ్ సీట్ అది నేను ఒప్పుకుంటున్నాను. నేను అది ఆల్రెడీ నిన్న మా పిసిసి ప్రెసిడెంట్ గారు కాంగ్రెస్ పార్టీ లక్ష ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పారు. కాబట్టి మా ఒపీనియన్ కూడా డిస్కషన్ లో తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మాట్లాడగానే బిఫోర్ దట్ నేనేమన్నాండి ఆవిర్భావం నుంచి కూడా ఎన్నికల్లో భాగంగా ఉన్నాయి. ఆయన రాజీనామా ఐఎమ్ కమింగ్ టు దిస్ పాయింట్ అండి. నిన్న ప్రధానమంత్రి గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో నేను టెక్నికల్ పాయింట్ చెప్తున్నా. రాజకీయంగా మాట్లాడను, టెక్నికల్ పాయింట్ ఒకటి చెప్తా. లోక్సభలో రావిందర్ సింగ్ గారు మాట్లాడతా కేవలం చెప్తున్నా ఆ రోజు చేసిన ప్రకటన ఏదంటే కేవలం బిల్లులో ఉన్నాయి మాత్రమే చేశారనే ప్రకటన చాలా ప్రమాదకరమైంది. ప్రత్యేక తరగతి హోదాతో పాటు ఇన్సెంటివ్స్ తో పాటు రాయలసీమ వెనకబడి రాయలసీమ ఉత్తరాంధ్రకు కానీ కేబీకే ప్యాకేజీ లేదండి. స్పెషల్ గా లోటు భర్తీ కూడా లేదు. ఏమీ కూడా మొత్తం దాంట్లో లేవు. ఇది మాత్రం చాలా రాజకీయ నాయకులు చాలా ప్రమాదకరమైన లోటు భర్తీ మీద లేదండి. లేదు ఆయన అన్నారు. నేను దాంట్లో చెప్తున్నానండి. మీకు ఇంత మట్టిని నీళ్లు మీకు భలే ఉన్నారు. కేసీఆర్ దండలు వేసుకొని వచ్చాడు. కేసీఆర్ దండలు వేసుకొని వచ్చాడు కదా. మళ్ళీ మీరు మాట్లాడారండి. మేము కాదు. 44% మంది అవునని 56% మంది కాదన్నారు. ఎస్ఎంఎస్ ఇక ఈ రోజు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు వారి జన్మదినోత్సవం. క్షమించండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ లోక్సభ సభ్యులు, ఖమ్మం నియోజకవర్గ లోక్సభ సభ్యులకి జన్మదిన శుభాకాంక్షలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. శ్రీనివాసరెడ్డి గారికి మా తరఫున కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక ఇది నేటి వార్త. ఇక అజయ్ కుమార్ గారు, అలాగే సల్సాన్ శ్రీనివాస్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.